సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై చేయడం కోసం కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసి అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టుకున్న 1/2 కేజీ చికెన్ వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి అంత ఒకసారి బాగా మిక్స్ చేసి మూతతో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. చికెన్ నుంచి రిలీజ్ అయిన ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోయి చికెన్ కాస్త రంగు మారే వరకు ఫ్రై చేసుకోండి. చికెన్ కాస్త రంగు మారిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కాజు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఫైనల్గా కొద్దిగా చికెన్ మసాలా, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసేసి అంత ఒకసారి బాగా మిక్స్ చేసి వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. చికెన్ని ఇలా ఉప్పింటిలో నానబెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ ముక్క గట్టి పడకుండా సాఫ్ట్గా, జ్యూసీగా, టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసిన ఈ చికెన్ ఫ్రై రెసిపీ నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. మరి లెస్ ఆయిల్తో టేస్టీగా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని పక్కన పెట్టేసుకొని ఈ మసాలాలన్నీ కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇక్కడ ఏమేమి వాడాను, ఎంతెంత వాడాను అనేది డీటెయిల్గా డిస్క్రిప్షన్లోను, కమెంట్ సెక్షన్లోను పిన్ చేస్తాను. ఇలా ముద్దలో కలుపుకున్న ఈ మసాలాని చేప ముక్కలకి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసి ఒక అరగంట పాటు నాననివ్వండి. అరగంట తర్వాత శనగపిండి, బియ్యం పిండి, కొద్దిగా ఉప్పు వేసి వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలకి ఈ శనగపిండి, బియ్యం పిండి మిశ్రమాన్ని ఈ విధంగా అప్లై చేసి ప్యాన్ని కాస్త మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని ఇలా గ్రీస్ చేసుకోండి. ఇలా వేసుకున్న ఈ చేప ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు మూత క్లోజ్ చేసి మగ్గించండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసి అటువైపు కూడా కాలనివ్వండి. మీరు కావాలంటే పూర్తిగా ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. డైట్లో ఉన్న వాళ్ళకి లెస్ ఆయిల్తో ఇలా చేసుకోవడం మంచిది. లెస్ ఆయిల్తో టేస్టీగా చేసిన ఫిష్ ఫ్రై మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.